హలో బాబాయ్, బొంగు సీను ప్రజెంట్స్. అమెరికాలో ఆవుని ఎలా పెంచాలి అర్థమైందిగా మీకు? ఇప్పుడు చూద్దాం రండి. దీన్ని ఇది ఇక్కడ చూస్తే ఇది అంగూస్. ఈ అంగూస్ ఆవు ఇక్కడ వెరీ ఫేమస్ అమెరికాలో. ఇది ఒక కలర్ ఉంటుంది, మళ్ళీ ఇది ఒక కలర్ ఉంటుంది, ఈ రెండు. అయితే ఈ అంగూస్ ఆవుని ఎప్పుడు తెచ్చారంటే అమెరికాకి 1800 సంవత్సరం టైంలో తెచ్చారు. అయితే ఇవి చాలా మంచిగా సాఫ్ట్గా హాయిగా ఉంటాయి. చలి ప్రాంతంలో వేడి దాంట్లో కూడా ఈజీగా బతుకుతుంది. మీకు ఒక బ్యూటిఫుల్ విషయం ఏంటంటే మన వేదాల్లో వీటన్నిటిలో చెప్పారు ఆవును పెంచాలని. అందుకే ప్రతి వాడికి మనకు కోరిక ఉంటుంది, అరే ఆవును ఒక దాన్ని పెట్టుకోవాలరా అని చెప్పి. అయితే అమెరికాలో ఆవును పెంచడం చాలా ఈజీ. అది కాకుండా బెనిఫిట్స్ చెబుతానండి. మనకి ఇక్కడ అమెరికాలో మీకు ఓపెన్ ల్యాండ్ ఉందనుకోండి, మీకు కౌంటీ వాడు ఏం చేస్తాడంటే నీకు ఎకరానికి ఆవు లేకపోతే $600 నుంచి $1000 ఎంటైర్ ఇయర్కి ట్యాక్స్ వేస్తా అంటాడు. అదే మనకు ఒక ఆవు ఉందనుకోండి, సంవత్సరం మొత్తానికి $5 వేస్తాడు. అర్థమైందా మీకు? అది ఇప్పుడు మన వాళ్ళేమో అక్కడ వేదాల్లో చెబుతున్నారు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఒక లా పాస్ చేయాలి. ఏంటి అని అంటే, అరే బాబాయ్ నీ దగ్గర 3 ఎకరాల కన్నా ఎక్కువ ఏ పొలం ఉన్నా నువ్వు మినిమం ఇన్ని ఆవులు పెట్టాలరా, అప్పుడే నీకు సబ్సిడీ ఇస్తాం, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అని చెప్పి పెడితే ఆవుల సంఖ్య పెరుగుద్ది. ఏంటి వీటికి బెనిఫిట్ మెయిన్ ఏంటంటే మన ఈ ప్రకృతికి ఈ నేలకి సారం రావాలంటే 2 రీజన్స్ బాబా. ఒకటి ఈ చెట్టు ఆకు, 2 ఈ ఆవు పేడ. అంతకు మించి వేరేది ఏమీ లేదు. అర్థమైందా? సో ఈ 2 మనం ఏం చేయాలి? చెట్లన్నా నాటాలా, ఆవులన్నా పెంచుకోవాలి. ఏదో ఆ పని చేద్దాం మరి. సరే అది అలా ఉంచి ఇవి ఇంకోటి చెప్తే నేను మర్చిపోయాను. ఇది మొన్న మధ్యన పుట్టింది, చూడటానికి ఎంత పెద్దగా ఉంది, కానీ దీనికి 4 నెలలు కూడా లేవు. అర్థమైందా మీకు? 4 నెలలు కూడా లేవు ఇది. సరే అయితే ఇంకోటి ఏంటంటే మనకి నేను మన బుద్ధి మీకు తెలిసిందేగా. వాడు ఏమన్నాడంటే కౌంటీ వాడు, అరే బాబాయ్ నువ్వు ఎకరానికి ఒక ఆవు ఉండాలి అంటే, ఆవు కాకుండా మేకలు ఏమన్నా పెట్టచ్చా సార్ అన్నాడు. మేకలా అయితే ఒక 50 పెట్టుకో అన్నాడు. ఏమో ఇదేంట్రా బాబు, మనం మేకల మీద సరిపోద్ది, వద్దులే అని చెప్పేసి, ఇత కాదులే బాబాయ్ కోళ్ళు ఏమైనా పెట్టచ్చా అంటే, కోళ్ళు ఒక 2000 కోళ్ళు ఈక్వల్ టు ఒక కవ్వు అన్నాడండి. ఏంది ఏమో గుడ్లు ఏరుకోవడం సరిపోద్ది అమెరికా. అప్పటికి మా మదర్ అంటూ ఉంటుంది, ఒరే నువ్వు అమెరికా పోయి ఏం పనులు చేస్తున్నావురా, ఆవులు ఏంది కోళ్ళు ఏంది ఎందురా నువ్వు చేసేదంట. కానీ ఏం చేస్తాం సార్, మన జీన్స్లో ఉంది బ్లడ్. అర్థమైందా మీకు? మన యానిమల్స్ అంటే ప్రేమ బాబా. ఇది మనం ఎప్పుడన్నా ఫుడ్ వేయాలంటే ఇందులో వేస్తాం. యాక్చువల్గా అయితే మనకి గ్రాస్ ఫీల్డ్లోనే మొత్తం గ్రాస్ తినే బతుకుతుంటాయి ఎక్కువ. మనం పెద్ద ఇది చేసేదేం లేదు. ఇంకోటి చూస్తే మీరు ఇక్కడ ఆటో వాటర్ ఉంటుంది, ఇదిగో అదేం చేస్తుందంటే ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గిందో మళ్ళీ వాటర్ పెడుతుంది. అంటే మీరు చేసే పని పెద్ద ఏం ఉండదు ఇక్కడ. సో వీ కెన్ సెట్ ఇట్ అప్ వీక్లీ వన్స్ వచ్చి మీరు చూసుకున్న ఒకటే. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఆవుతో మీరు టైం స్పెండ్ చేయొచ్చు. మన కుక్క పిల్లి అనుకో, ఎప్పుడు ఆడిస్తూనే ఉండాలి కదా. మనకి టైం ఉన్నా లేకపోయినా వాటికి టైం స్పెండ్ చేయాలి. అర్థమైందా మీకు? అది సంగతి. ఆవు వెరీ ఈజీ బాబాయ్, ట్రై ఇట్ మ్యాన్. అయితే మనకి ఈరోజు పంచాయతీలో ఉన్న ఒక మంచి నీతి ఒకటి చెబుతాను బాబాయ్. పంచాయతీ పెట్టినప్పుడు నీతులు చెప్పాలి కదా మనం. ఏంటంటే ఇక్కడ మనం ఇండియాలో ఏం చేస్తాం, ఒక పూజారి దగ్గరికి వెళ్తే ఆయన గోదానం అంటాడు. సరే ఆ గోదానానికి 5000 10,000 తీసుకుంటాడు. ఆయన దగ్గర ఆల్రెడీ ఆస్థాన ఉంటే దాన్ని తీసుకొచ్చేస్తాడు. ప్రతిసారి అదే తేవటం, దాన్నే దానం చేయటం, మళ్ళీ అదే ఆయన తీసుకుపోవటం, ఇది జరుగుతూ ఉంటుంది. ఇలా కాదు బాబా. కానీ ఏం చేయాలంటే మనం 3-4 మన ఫ్రెండ్స్ కలిసి ఒక 25,000 వేసుకుని ఒక ఆవు కొని, ఊర్లో ఉన్న కులం మొత్తం వీటితో మనకు సంబంధం లేదు, వాళ్ళకి ఇచ్చేసి పెంచుకొని ఆయన నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు 2 లీటర్లు పాలిరా అంటే అయిపోయింది కదా. ఇక పుణ్యం వస్తుంది మీకు. ఏంటి ఆవులు పెరుగుతాయి మనకి. అర్థమైంది కదా? సో ప్లీజ్ డూ దట్. పూజ చేయించండి, తప్పు లేదు, కానీ దాన్ని ప్రాపర్గా దానం చేయండి. ఏదో కుటుంబం రోజు పాలు తాగి మీ పేరు చెప్పుకుంటుంది. అర్థమైనా మీకు? బొంగు సీను బొంగులో నీతులు ఇంతటితో సమాప్తం.